మొన్న రాజా సింగ్ మాట్లాడిండు. రాజా సింగ్ ని బీజేపీలోకి వెళ్ళి మీరే కదా ఎల్లగొట్టింది. అయినా సరే రాజా సింగ్ మాట్లాడిండు. గోషామాల్ ఎమ్మెల్యే బండి సంజయ్ మంచోడు, ఎదిగిండు, మాస్ లీడర్. వాళ్ళ కొడుకు తప్పు చేస్తే ఆయనకేంది? వాళ్ళ కొడుకేం రాజకీయాలలో లేడు, కానీ కొడుకే, కేంద్ర మంత్రి కొడుకే తప్పు చేసిండు. చట్టం తన పని తను చేసుకోపోతుంది. ఒకవేళ నిజంగా తప్పు చేస్తే శిక్షలు పడతాయి. కానీ మరి బండి సంజయ్ ఆయన ఏం చేయలేదు కదా, పాపం ఆయన సఫర్ అవుతున్నాడు. ఈ మాట కూడా మాట్లాడే పరిస్థితి లేదు. ఇప్పుడు రఘునందన్ రావు ఎందుకు మాట్లాడతలేడు? రఘునందన్ రావుకు ఒక మహిళ ఫోన్ చేసి ఇట్లా బండి సంజయ్ కొడుకు పైన మీరు మాట్లాడతలేరు అంటే రఘునందన్ రావు ఫోన్ కట్ చేసిండు. మరి ఒక భారతీయ జనతా పార్టీ ఎంపీ రఘునందన్ రావు బండి సంజయ్ కొడుకు సంబంధించిన ఇష్యూ పైన ఎందుకు మాట్లాడతలేడు? మరి బండి సంజయ్కి ఏం సంబంధం అండి? బండి సంజయ్ మంచోడు, బండి సంజయ్ వాళ్ళ కొడుకు అట్లా చేస్తాడో చేయడో, లేకపోతే బండి సంజయ్ కొడుకు చేస్తే బండి సంజయ్కి ఏం అవసరం? వాళ్ళ కొడుకు తప్పు చేస్తే వాళ్ళ కొడుకుకు శిక్షలు పడతాయి. వాళ్ళ కొడుకు తప్పు చేస్తే న్యాయస్థానం చూసుకుంటారు. బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవిలో ఉన్నాడు, చాలా కష్టపడి ఎదిగిండని ముచ్చటన్నా రఘునందన్ రావు చెప్పాలి కదా. రఘునందన్ రావు బండి సంజయ్కి ఎట్లీస్ట్ సొంత పార్టీ లీడరు సపోర్టివ్గా అన్నా మాట్లాడాలి కదా. ఎట్లీస్ట్ మరి ఆ అబ్బాయి తప్పు చేస్తే అరే తప్పు చేసిన అట్లా తప్పు చేస్తాడన్న రెస్పాన్స్ కావాలి కదా రఘునందన్ రావు. రెస్పాన్స్ లేదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్ష పదవిలో ఉన్నాడు, ఒకప్పుడు చాలాసార్లు అధ్యక్ష పదవిలో ఆయనే ఉన్నాడు. మరి కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడతలేడు? బండి సంజయ్ కూడా కేంద్ర మంత్రే కదా. మరి బండి సంజయ్కి ఏమవసరం? ఆయన మా రాజకీయ నాయకుడు, మా పార్టీ లీడరు. ఆయన ఏం తప్పు కాదు కదా చేసిన. వాళ్ళ కొడుకు తప్పు చేస్తే చట్టం చూసుకుంటుంది. బండి సంజయ్ని ఎందుకు మీరు ఇబ్బంది పెడుతుర్రు? ఊకే బండి సంజయ్ అని ఎందుకు అంటుర్రు? మీరు అంటే కేంద్ర మంత్రి అని ఎందుకు అంటారు? మీరు అంటే బండి భగీరథని అనండి. బండి భగీరథు బండి సంజయ్ కొడుకైనా కూడా ఆయన రాజకీయాలలో లేడు. ఈ విషయాన్ని అన్న కేంద్ర మంత్రి చెప్పాలి కదా, చెప్పే పరిస్థితి లేదు. ఈటల రాజేందర్ మాట్లాడాడు, ఈటల రాజేందర్ రెస్పాన్స్ గాడు. ధర్మపురి అరవింద్ మాట్లాడు. ధర్మపురి అరవింద్ అన్న మొన్న అంటున్నాడు, మాట్లాడే టైం వచ్చినప్పుడు మాట్లాడతా, మా పార్టీ చెప్తే మాట్లాడతా. ఏందండి? ఒక కేంద్ర మంత్రి పైన, ఒక భారతీయ జనతా పార్టీకి సంబంధించిన లీడర్కి సంబంధించిన పైన ఇన్ని ఆరోపణలు వస్తుంటే కేంద్ర మంత్రి పదవి నుండి తీసేయాలి, పదవికి రాజీనామా చేయాలి, ఎంపీగా తీసేయాలి అని అర్హుడు కాదు, ఆయన పార్టీలోనే ఉండకూడదు, ఆయన మొత్తం తీసేయాలని చెప్పి ఇట్లా రకరకాలుగా బండి సంజయ్ని పట్టుకొని అంటా ఉంటే మరి బీజేపీ పార్టీలో ఉన్నటువంటి ఒక్క లీడర్ కూడా ఎందుకు మాట్లాడతలేడు? బండి సంజయ్కి ఎందుకు సపోర్ట్ చేస్తలేరు? అట్లీస్ట్ బండి సంజయ్ కైనా వాళ్ళ కొడుకుకు సపోర్ట్ చేయకండి, బండి సంజయ్కి అయినా ఎందుకు సపోర్ట్ చేస్తలేరు? అంటే బండి సంజయ్కి తెలిసి తప్పు జరిగిందా, వాళ్ళ కొడుకు తెలియక తప్పు జరిగిందా ఏందనేది సెకండరీ. కానీ ఒక పార్టీ లీడర్ కదా, ఒక కేంద్ర మంత్రి పదవిలో ఉన్నాడు కదా, ఓ ఎంపీ కదా, మరి ఎందుకు మాట్లాడతలేరు? బండి సంజయ్ ఎదుగుదల బీజేపీలో ఉన్నటువంటి లీడర్లకు ఇష్టం లేదు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. చాలా క్లియర్.